ఆజ్ఞాచక్రము దేనికి స్థానము? అన్ని భావాలకి ఆ ఆశ్రయము, ఆశ్రమము, ఆశ్రయము. ఏమ్మా? అక్కడి నుంచి ఈ చక్ర పర్యంతము ఈ అమ్మవారు తిరుగుతున్నప్పుడు ఈమె కొలయోష చిత్కల ఎక్కడ చిత్కల అవుతుంది? అక్కడ దాకా వస్తే చిత్కల అవుతుంది. ఏమ్మా? కింద తిరుగుతున్నప్పుడు జీవకళలు, ఏమ్మా, కర్మలు అనేకము. సో చిత్కల అయ్యి నువ్వేం కావాలి? పైకి వెళ్ళాలి. అది. సో భావాలకు అతీతంగా వెళ్ళడమే భావనోపనిషత్. ఇప్పుడు మన పుస్తకం గురువు గారు రాబోతుంది. ఈ భావాలకు అతీతంగా వెళితే, అభావంలోకి వెళితే నువ్వు కళ, అమ్మవారి కళ. అగ్ని కళలు అమ్మా, చిదగ్ని కళలు, చిత్ కళ అవుతావు అమ్మా. అమ్మవారి చిత్ అవుతావు. ఇక్కడ నీ చిత్తు వెస్టిలో ఉన్నప్పుడు ఆజ్ఞాచక్రం వరకు నువ్వు చిత్ కళ అక్కడ అవుతావు కదా. అక్కడ కూడా అహం బ్రహ్మాస్మి అంటావు, కొద్దిగా ఉంటుంది. పూర్తిగా నువ్వు చిత్కళ ఎప్పుడవుతావు? ఉన్మని స్థితి దాటిన తర్వాత రాజరాజేశ్వరి స్థితి అటువైపు వెళుతున్నప్పుడు నీవు చిత్కళగా వెళ్తావు. అదన్నమాట పిండితార్థం. సో ఇప్పుడు 7వ గుప్తనామము మాత. అర్థమైంది కదా మీకు? భావాల వాల అంటే అర్థమైందా? సో మరి అమ్మవారి భావాలు పట్టుకుంటారు, జీవ భావాలు పట్టుకుంటారు. పిండితార్థంగా ఆఖరిగా నేను చెప్తోంది జీవానికి సంబంధించినవి అనుభూతులు, అనుభవాలు, ఊహలు మీవన్నీ పట్టుకొని బతికేస్తాను అంటే మళ్ళీ పునరతి జననం, పునరతి మరణం. జీవం మళ్ళీ పుడుతుంది. అది మళ్ళీ 3 స్థాయిల్లో ఉత్తమము, మధ్యమము, అధమము అనే జన్మలు మీరు తీసుకుంటారు. ఈ ఆలవాలం నీ ఆలోచనలు పైకి తీసుకెళ్తే నువ్వు చిత్కళ అవుతావు. కిందనే నువ్వు తిప్పితే నువ్వు జీవకళ, జీవుడిగానే బతుకుతావు, జీవేశ్వరుడిగానే ఉంటావు, దేవిగా భాషించవు. జీవి దేవిగా భాషింపజేసే స్థానము 3వ కన్ను. అదే నీ యొక్క ఆజ్ఞాచక్రము. అంటే భావాలకి అతీతం, భావాంతము. భావాలకి అంతం ఎక్కడ? 3వ కన్ను. అందులో ఉండటం నువ్వు. అదే ధ్యానము, ధ్యాన ధ్యాతృధ్యేయము. అక్కడి నుంచి నువ్వేంటి? ధ్యానం, నిన్ను నువ్వు మర్చిపోయావు. నేను తపస్సు చేస్తున్నాను అనేది కూడా పోయింది. ఇంకేం మిగిలింది? ధ్యేయం ఏమిటి? పైన చూస్తావు, పైన ఆత్మ చూస్తుంది, తాను ఎక్కడి నుంచి వచ్చాను అనేది తెలుసుకుంటుంది. అదే ధ్యేయము. నీ ధ్యేయం ఇక్కడున్న ధ్యేయాలు కావు. ఉద్యోగాలు సంపాదించుకోవటం, సమస్యలకి పరిష్కారాలు ఎత్తుకోవటం కాదు ధ్యేయం. అసలు ఈ ధ్యేయం యోగులు అంత గొప్ప ధ్యేయం పెట్టుకుంటారు. అంతేగాని చిన్నవి పెట్టుకుని ఇక్కడే బతకరు. బతికేవాళ్ళు అలానే ఉంటారు అంతే. దీప పురుగుల్లో తిరిగి ఇక్కడే పడిపోతుంటారు. అర్థమైందా? భ్రమణము చేయటం, అక్కడి నుంచి రమణము. 3వ కన్ను నుంచి అసలైన రమణము. 3వ కన్ను వరకు భ్రమణము. చాలా. ఇది భ్రమణ, అది రమణ. ఇంకేం చెప్తాను నేను? మరి 3వది ఏమొస్తుంది స్వామి అంటే చిత్కళ. ఆత్మగా ఉంటుంది. ఇంకా దానికి కర్మరాహిత్యము ఏమీ లేదు. అమ్మవారు ఏం చేస్తుంది? అక్కడి నుంచి నువ్వు ఏది బ్రహ్మకత్యం వైపు ప్రయాణం కడతావు. అది యోగిగా వెళతావు. అదే యోగిని హృదయం అంటే. గురుగారు రాశారు, పుస్తకం చదవండి. అంత చాలా గొప్ప గొప్ప గ్రంథాలమ్మా. అన్ని అనుభూతులతో చెందినవి, ఏదో చెప్పటం కాదు అమ్మా. పెద్దలందరూ చెప్తూ ఉంటారు చూడండి, వాళ్ళు అనుభవించి చెప్తున్నవి. మరి అవన్నీ మరి పుస్తకాల నుంచి చెప్తున్నారా మీకు హితోపదేశాలు? వాళ్ళు అనుభవించినవే చెప్తున్నారుగా. అవి నమ్మము మేము, పుస్తకాలు నమ్మము అంటే మరి ఏం నమ్ముతావు? మాయని నమ్ముతావు? నమ్ము. నీ కర్మకి నువ్వే బాధ్యురాలు. ఎవడో బాధ్యత తీసుకోరు. భార్య కూడా భర్త పాపాన్ని తీసుకోవద్దు. నీ పుణ్యం ఏంటి? పుణ్యమే ఇవ్వు, పాపం నువ్వే నీ దగ్గర ఉంచుకో అంట. వాల్మీకి కూడా అదే కదా జరిగింది. పోయి నీ భార్యను అడుగుపో, ఏం తీసుకుంటుందో నీ దగ్గర. అర్థమైందా? ఇలా ఒక జంటను నేను చంపాను, పావురాల జంటని, ఈ పాపంలో నువ్వేమన్నా తీసుకుంటావా? నేను భరించలేను అంటే, నేనెందుకు తీసుకుంటా? నీ పుణ్యం ఏమన్నా ఉంటే అదే ఇవ్వు అంటుంది. ఎవరు తీసుకోరు నాన్న అమ్మా. అందుకే పరిహారాల్లో ఏంటంటే, ఒకడికి శని ఉందో, లేకపోతే ఒకడికి ఏదైనా కర్మ ఉందో, అవన్నీ కూడా వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? పాపం కదా. పరిహారం ఎందుకు చేస్తాడు? చేశాడు అంటే
నువ్వు తట్టుకోలేకుండా ఉన్నప్పుడు వాడు నువ్వేం చేస్తావు, ఒకరికి ట్రాన్స్ఫర్ చేయటం. అవునా? ఆ బాధ తట్టుకోలేవు. కుమారస్వామి యొక్క సంభవం కూడా అలానే జరిగింది కదా. అవునా? ఈశ్వరుడి వీర్యం. అందుకే ఆమె కృత్తికలు పెంచి పోషించారు. ఆ కథ చదవండి తెలుస్తుంది. అట్లా ఏంటంటే పాపం కూడా మొయ్యలేము, దహించి వేస్తూ ఉంటుంది. దాన్ని సగం ఒకడికి ఇవ్వటం అంటే, ఒకడు ఇక్కడ పరిహారాల్లో ఈ యొక్క కలియుగంలో తీసుకోవాలి అంటే వాడు చేసుకోవాలి. పూజ చేసుకుంటే వాడు ఆ బాధ నుంచి వాడు విముక్తుడవుతాడు. ఇలా అందరిది తీసుకుంటే వీడు పాపాత్ముడు అయిపోతాడు. అంతేగా? కరోనా అంతే కదమ్మా. మాస్కును, సోషల్ డిస్టెన్స్ పెట్టుకోకుండా అందరితో తిరిగేస్తాను, మాట్లాడేస్తానంటే ఇదే. ఇప్పుడు అదేగా జరుగుతుంది. ఇవే అంటురోగాలుగా వస్తున్నప్పుడు మరి భావాల్లో పాపం కూడా అలానే వస్తుంది. పాపాలు అది అవన్నీ గురువులు తొలగిస్తారు. చిత్కల వైపు నడిపిస్తారు. ఎందుకంటే ఆయనకి ఆ శక్తి ఉంటుంది, తీసుకోవటం ఉంటుంది, దాన్ని అంతం చేసే శక్తి కూడా ఆయనకి అమ్మవారు ఇస్తుంది. అందుకే ఆయన దగ్గర ఎక్కువసేపు ఉండదు పాపం. గంగా ఉంది, నదీ ప్రవాహం, ఎంతమంది కోట్ల మంది పాపాలన్నీ మునిగి 3 మునకలేసి వెళ్తున్నారు. అదంతా కలుషితం అయిపోయింది ఆ పాపాలతో. అది ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుంది. అలా గురువు ఉంటాడు అని గంగతో సమానము అంటారు. ఆయన పాదుకలు, అందుకే పాద పూజ, నీళ్లు కడిగి నెత్తి మీద జల్లుకుంటారు. అవునా? అలా అన్నమాట అర్థం చేసుకోవాలి. అందుకని ఎవరు దీనికి సమర్థులు వాళ్ళ దగ్గరికి మనం అటువంటి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అనుభూతులు వాళ్ళు ఇస్తారు. అంతేగాని ప్రతి ప్రవచనం చెప్పేవాడును టీవీలలోనూ వాళ్ళేమి ఇవ్వరు. వాళ్ళ సాహిత్య ప్రతిభను వాళ్ళు ప్రదర్శన చేసుకోవడానికి చూసుకుంటారు అంతే. కానీ అమ్మ ప్రేమని వాళ్ళు అంత అనుభూతి పరంగా చెప్పలేరు. ఎందుకంటే అది అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆ అనుభూతి ఆ తల్లి నీకు ఇవ్వాలి. కాళిదాసుకి ఇచ్చింది అంటే ఆయన అంత గొప్పగా రాశాడు చిత్రగగన చంద్రిక. వాళ్ళందరినీ పక్కన పెట్టి నేను గొప్పవాడిని, సాహితీలో వీడు చాలా గొప్పవాడు, అమ్మవారి గురించి వీడు తప్ప ఇంకెవడు చెప్పలేడని వాడికి బిరుదులు ఇచ్చేసేసి వీడు అమ్మవారి నోట్లో ఊడిపడ్డాడని మరి వీడు చెప్పుకుంటున్నాడో వాళ్ళు చెప్తున్నారో, వాడికి సన్మానాలు ఎవరు చేస్తున్నారో మనకు తెలియదు. మాయా ప్రపంచం. ప్రతివాడు బయలుదేరాడు అమ్మవారి గురించి చెప్పటం. వాడికి అయిందో లేదో సానుభూతి భగవంతుడికే తెలియదు. ఇక్కడ మహానుభావులు ఆనందగన్ లాంటి వాళ్ళు ఇంత గొప్పగా రాస్తే వీళ్ళని గుర్తుంచుకోదు ఈ మాయా ప్రపంచం. ఆర్భాటాలు బాగా 4 మాటలు నేర్చి తెలివితేటలతో మాట్లాడే వాళ్ళకి సన్మానాలు ఇవి అవి, చప్పట్లు కొట్టుకోవటం, వాడిని ఆకాశంలో ఎత్తటం. ఈ ప్రజలు కూడా అలానే ఉన్నారు. అందుకే గొర్రెలు కషాయవాడినే నమ్ముతాయి. అంతేగా సాయిబాబాని అంతేనే చేశాం. ప్రతి అవతార పురుషుడికి ఇదే శిక్ష. వీళ్ళని శిక్షించాం, మంచిని శిక్షించాం, చెడుని పోషించాం. ఇదే నాభ్యాలవాల అంటే ఇదే. సాహితీ పరంగా చూసినా ఇదే. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఎవరు ఎంతమంది ఈ బిరుదుకి సమర్థులు? అవునా? జ్ఞానపీఠ అవార్డు ఉంది. ఎంతమందికి నిజంగా అది అర్హత? జ్ఞానపీఠం అంటే ఏంటి? ఆది శంకరాచార్యుల వారికి 33 మంది గురువులు సరస్వతీ పీఠం ఎక్కడానికి పరీక్షించారు. అది జ్ఞానపీఠము అంటే. అది పెట్టుకొని ఈ ప్రభుత్వాలు జ్ఞానపీఠ అవార్డు అని పెట్టారు. ఓ పుస్తకం రాసేస్తే వాడి జ్ఞానపీఠ అవార్డు ఇచ్చేయటం. నువ్వు చాలా గొప్పగా చెప్పావు, ఇచ్చేసేసుకో. అంతేగా? మరి చిత్కళ ఇగో ఇదంతా 3వ కన్ను దాకా వెళ్ళిన యోగులు ఏ జ్ఞానంతో వెళ్ళారు? మరి వాళ్ళకి ఏ బిరుదులు ఇస్తావు? నువ్వు జ్ఞానపీఠము అన్నావు. విజ్ఞాన పీఠం ఒకటి ఉంది. అజ్ఞానపీఠం నుంచి జ్ఞానపీఠం నుంచి విజ్ఞానపీఠము, ప్రజ్ఞానపీఠము, మేధోపీఠము, జ్యోతిపీఠము అని అమ్మవారి బిందువు ఉంది. మరి వాళ్ళకేమి ఇస్తారు కదవా? చెప్పండి. నేను వేసే ప్రశ్నలకి మళ్ళీ మాట్లాడద్దు. అక్కడ దాకా వెళ్ళిన వాడికి ఏమి ఇస్తావు? మేధోపీఠం అని ఇంకోటి పెట్టు మరి యోగులకి. సాహిత్యపరంగా పెట్టావు కదా జ్ఞానపీఠం అని. జ్ఞానం దేనికి? విషయం తెలుసుకోవడం వరకే జ్ఞానం పనికొస్తుంది. అంతే కదా? జ్ఞాన సాగరము అన్నాం. పడవలో ఈ మహానుభావుడు మనందరినీ దాటించాడు. మరి ఇంకా ముందు ఉందిగా విజ్ఞానము. చెప్పండి. ప్రజ్ఞానము 3వ కన్ను గురించి. ఇప్పుడు ఈ నామాలన్నీ కూడా మహానుభావులు చెప్పారు. ఆనందగన్ లాంటి వాళ్ళు మహానుభావులు చెప్పారు అంటే మరి వాళ్ళకేమి ఇస్తాం? ప్రజ్ఞాన పీఠం ఇవ్వాలి కదా. అంటే కింద వాళ్ళకంటే పీఠం కంటే పెద్ద పీఠం కదా. అదేనమ్మా. They don't understand why they create all this type of awards.
ఎవరికి గొప్ప? ఇప్పుడు మేమున్నాం, మేము ఎవరికి గొప్ప? తెలుసుకోవటం గొప్ప. నన్ను నేను తెలుసుకోవటం గొప్ప. నా జ్ఞానపీఠ అవార్డా? ఎంత దయ ఉంటే అమ్మవారు నాకు ఇటువంటిది ఇచ్చింది అనుభూతి. ఈ అనుభూతి అమ్మ, ఈ ప్రసాదం అందరికీ పెట్టు తల్లి. ఎందుకంటే అందరిలో నువ్వు ఉన్నావు కదా, అందరూ జ్ఞానపీఠకి అర్హత ఉన్నవాళ్లే కదా, అవునా? ఈ సృష్టిలో అందరికీ ఇవ్వాలని తెలుసుకుంటే రేపు వాడు తెలుసుకుంటాడు, అవునా? నీతోనే పుట్టింది, నీతోనే పోయే పీఠాలు కావు కదా ఇవి. అమ్మ దయే అందరికీ రావాలి, అనుభూతి అందరికీ రావాలి. తిరుపతి ప్రసాదం అందరికీ ఇవ్వాలి, అందరికీ దొరకాలి. పేద బిక్కి అని అంటూ ఏమి ఉండకూడదు. అది నేను చెప్పేది. సాహిత్యంలో పేద గొప్ప అనేది ఉండకూడదు. తక్కువ ఎక్కువ భేద బుద్ధే వద్దు. అటువంటి సాహిత్య సభలే వేస్ట్, పనికిరావు. వాళ్ళకి పనికిరావు, లోకానికి పనికిరావు. ఒక సాహిత్య సభ చేసాము అంటే, సాహిత్యంతో కూడుకున్న మాటలు మాట్లాడాము అంటే లోకానికి పనికొచ్చే మాటలు మాట్లాడండి. ఆ పుస్తకాల గురించి మాకు చర్చన చేయండి అమ్మా. 10 మందిని దృష్టిలో చెప్పుకునేది అసలైన సాహిత్యం అమ్మా. అది అటువంటి వాళ్ళే చరిత్రకారులు అవుతారు. ఒక భగవద్గీత, అవునా, వేదములు, ఋషులు, మరి పురాణాలు, మరి వ్యాసులు వారు రాశారు కదా, ఎంత సాహిత్యమే కదమ్మా. చిద్గగన చంద్రిక, మరి మహానుభావులు వీళ్ళంతా, మరి ఆయన ద టాప్ మోస్ట్ పోయెట్, 1 and 2 పొజిషన్స్ ఆయనవే. మహాకవి కాళిదాసువే. నేను మూడో స్థానంలో ఉన్నానని మనం చెప్పుకోవాలి. 1, 2 ఎప్పుడు కూడా మహాకవి కాళిదాసు, తెలుసా? నాట్ విలియం షేక్స్పియర్. మీరు ఇంగ్లీష్ వాళ్ళ పోయిట్లు చెప్పడం కాదు. అసలైన అమ్మవారే సాక్షాత్ వారికి బీజాక్షరాలు రాసి చిద్గగన చంద్రిక చదవండి. ఈ చక్రం అంతా చూపించాడు ఆయన. అదే పుస్తకం ఇప్పుడు రాబోతోంది భవిష్యత్తులో. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, మన అజ్ఞానాన్ని తొలగించేటప్పుడు మనం చెప్పాలి, మన బాధ్యత అది. ఆ బాధ్యతతో మేము గుర్తు చేస్తున్నాం, అంతేగాని ఎవరిని దృష్టిలో పెట్టుకుని మేమేం చెప్పం. మాకు అవసరం కూడా లేదు. మా దృష్టి అంతా అమ్మవారి దృష్టి, పరాదృష్టి, పరావాక్. నాకు జీవవాక్ ఉండదు. మాకు అమ్మవారు ఇవ్వలేదు, మా నాన్నగారు మాకు ఇవ్వలేదు. నాకు అందరూ సమానమే, నాకు అందరూ కావాలి. అర్థమైందా? సునకం దగ్గర నుంచి కూడా దాని బతుకు అదేదో బతుకుతోంది, పాపం బతకని, అవునా? దానికి ఏం కావాలి? దాని జన్మకి ఇంత ప్రేమ ఒక బిస్కెట్ వేసి దానికి ఇంత తల నిమురితే సంతోషిస్తుంది, తోక ఒప్పుకుంటూ చాలు. దానికి సర్వే జనా సుఖినో భవంతు. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చుకుంటూ పో. అది నేను చెప్పేది. వాళ్ళమ్మా అసలైన మహానుభావులు. అంతేగాని అమ్మవారి గురించి మనం ఎవరమ్మా చెప్పడానికి? నువ్వెంత చెప్పడానికి అమ్మవారి గురించి? 1000 నామాలు చెప్పగలిచావు. 64 కోట్ల నామాలు, అనంత కోటి నామాలు ఉన్నాయి అమ్మవారికి. నేను చెప్తున్నాను అంటే అది అమ్మ దయతో చెప్తున్నానని మనం అనుకోవాలి, ఆ భావన. ఈ అనుభూతి నాకెందుకు ఇచ్చింది? అందరికీ ఇవ్వాలి, అందరికీ రావాలి అని ఆ సంకల్పం చేసుకొని భాష్యం చెప్పు, ప్రవచనాలు చెప్పు, అందరూ వింటారు నమస్కారం చేసి. అంతేగాని కూర్చొని ఊరికే సాహితీ ప్రతిభని ప్రదర్శించడం కాదు, మాటల గారడి చేయటం కాదు అమ్మ. ఇప్పుడు 7వ నామము మాత. అమ్మవారు మాత ఎందుకైంది? అమ్మవారు మాత ఎందుకైంది అని నేను అన్నాను అంటే, అమ్మ నాకు అనుగ్రహం ఇస్తే కదా మాత అంటే, చెప్పరా ఇప్పుడు అంటుంది. నాకెవరు వస్తారు నా ఆలోచనలో? మా అమ్మ తప్ప నాకు ఇంకెవరు రారు. అటువంటి స్థితిలో ఉన్నవాడిని ఇప్పుడు జగన్మాత గురించి చెప్పడం అంటే ఎంత అనుగ్రహం, ఆ గురువుల కృప ఎంత ఉండాలి నాకు. ఇవన్నీ ఎంత కష్టంతో సాధించినవి అని గుర్తు చేస్తున్నాను. అంత గురువుల సేవ చేసి, అంత అమ్మవారిని నమ్ముకొని చేసిన వాళ్ళకి అమ్మవారు అటువంటివన్నీ కూడా అయాచితంగా, అప్రయత్నంగానే పలికిస్తుంది. అది నాకే కాదు, మీకు కూడా. అర్థమైందా? అష్టవంకరలో తిరిగిన అష్టావక్ర గీత చదవండి. మరి ఆయన ఎంత గొప్పగా శ్రీ విద్య చెప్పాడు అందులో. అష్టావక్ర గీత, భువి గీత. వాళ్ళంతా రాజర్షులు, అన్ని వ్యవహారాలు చేస్తారు. మరి రాజర్షి. ఇప్పుడు మాత అంటే చూద్దాం. మాతృ, మానము, మేయముల యొక్క త్రిపుర స్వరూపమే మాత. మానము మేయము కూడా తానే అయి, మాత అయి, ఆద్య చైతన్య స్వరూపిణి అయినది కాబట్టి, సమస్త సృష్టికి జనని అయినది కాబట్టి ఆమె మాత. బిందువు ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆమె మాతృ అన్నారు. శ్రీమాత అని లలితా శాస్త్రంలో చెప్పాము.
మానము. దాని నుంచి ఈ నామరూప జగత్తు వచ్చింది. మానము. మేయము అంటే చైతన్యము, ఈశ్వర చైతన్యం. మేయము, మాతృ మేయము అంటే మొత్తం సర్వ సృష్టి కూడా తానే నిండి ఉన్నది. ఈశ్వర చైతన్యంతో తానే నిండి ఉన్నది. శరీరము నాది అనే హక్కు ఆమెకే ఉన్నది. తల్లి అనే మాట, నేనే తల్లిని అనే హక్కు ఆ తల్లికే ఉంది. మేయము అన్ని అనుభూతులకు కూడా నేనే. నేనే సత్యం, నేనే నిత్యం, నేనే సర్వం, నేనే దైవం అని దత్తులు వారు అలా చెప్పాడు ఆయన. శ్రీకృష్ణుడు చెప్పలా? నువ్వు ఎవరిని ఊహించుకో, ఆ ప్రసాదం నా దగ్గరికే వస్తుంది. నేను తింటే అందరూ తిన్నట్టే. కృష్ణార్పణం, రామార్పణం అంటున్నాగా. అవునా? బ్రహ్మార్పణం ఏమీ అర్థం కాకపోతే. అవునా? గోవిందా గోవిందా అని మరి తిరుపతుల్లో మరి భోజనం చేసేటప్పుడు అన్నదానాల్లో అందరితో అనిపిస్తారుగా. అప్పుడు మొదలెడతాం తింటాం. గోవిందా 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 అనుకుంటూ తింటాం. అన్నదానం మరి ఆయన పెట్టాడు, మనం తింటున్నాం. మానమేయము ఆయన్నే. అది రహస్యం. ఆద్య చైతన్యం. ఆద్య అంటే ఏంటి? మొదటి చైతన్యం ఆమె కాబట్టి మరి ఆమె మానమేయము. అన్నీ నువ్వే నాయన, నీ నుంచే మేము వచ్చాం, నువ్వు చెప్పు మేము వింటాం అన్నట్టు. సరదాగా చెప్తున్నానమ్మా. అది ఆ తల్లి కాకపోతే ఇంకెవరు అవుతారు అని. అవునా? భూమి మీద మనం నేను అదవుతా ఇదవుతా అనగలుస్తావు కానీ అమ్మవారితో పెట్టుకోలేవుగా. నేను అమ్మను అవుతాను, దేవతను అవుతాను నువ్వు అనలేవు. అవునా? ఆ ఛాలెంజెస్ చేయలేవు. అటువంటి కూతలు కుయ్యంగా మనకెందుకు వచ్చింది బాబు. నలుగురు ఇగో ఈ కాలనీలో నేను అందరికంటే ఆదర్శ దంపతులు లేదా దంపతులు ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు కదా. పెళ్ళైన వాళ్ళు 25 సంవత్సరాలు సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీలు అన్నట్టు ఇవి చేసుకోవాల్సిందే. మీ వరకు చేసుకోవాల్సిందే కానీ సృష్టికి కాదుగా గోల్డెన్ జూబిలీ. అవునా? సృష్టిగా మీ ఇంట్లో మీరు గోల్డెన్ జూబిలీ చేసుకుంటే మా ఇంట్లో ఎందుకు పండగ? పక్కింట్లో పెళ్ళి అయితే నా ఇంట్లో ఎందుకు హడావిడి? అవునా? పిచ్చి, ఇదే పిచ్చి. అయితే ఏంటి, ఏం గొప్ప? ఆది నుంచి ఆ తల్లి ఆద్య చైతన్యము. సృష్టి ఆది నుంచి ఆవిడ మాతృగా ఉంది. తల్లి శ్రీమాత. మనకెందుకమ్మా ఈ మాయ? అవునా? అదనమాట. ఇప్పుడు కొత్తగా ముసలి వాళ్ళు 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు చేసుకుంటే ఇప్పుడు ఈ కొత్తగా ఈ జనరేషన్ లో వాళ్ళు ఫస్ట్ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ ఏంటి మాది అంటే సంవత్సరం గొడవ పడకుండా చక్కగా ఉన్నాము. మిగతా వాళ్ళు మమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు, మాకు ఆ అర్హత వచ్చేసింది, ఇంక మేము ముందు కూడా మేము చాలా గొప్పగా వెళ్తాము, మేము ఆదర్శం, మీరు చూడండి గొడవలు పడుతున్నారు, మేము గొడవ పడకుండా సంవత్సరం దాటేసాము అని మేము చేసుకుంటున్నాము. అంటే ఎగతాళి చేస్తున్నానని కాదు. దేనికోసం ఇవన్నీ? దేనికోసం? సంసారం చేసి సంవత్సరం అయితే అది పండగ, అదొక దివ్య స్మృతి. అమ్మవారు కలిపింది కాబట్టి సంవత్సరం ఉన్నాం. మన స్నేహబంధం నిలిచింది అంటే అది మన స్నేహం గొప్పతనం. అవునా? ఆ గొప్పతనం 10 మందికి చెప్పుకునేది కాదు. అవునా? అవునా? ఎందుకు చెప్పుకోవాలి? లోకం అన్ని పొగడాలి. శివపార్వతుల్లా ఉన్నారండి మీరు, ఇలానే కలకాలం ఉండండి. అవును, మీది ఫస్ట్ యానివర్సరీ కదా, 25 ఇయర్స్ అయిపోయింది కదా, అలా అన్నప్పుడు నవ్వుతూ ఊరుకోవాలి. అంతేగాని మనం ఊరికే డంకాలు కొట్టుకుంటూ బయటకు వచ్చి, ఇళ్ళ నుంచి బయటకు వచ్చి పలానా హోటల్లో మా వెడ్డింగ్ యానివర్సరీ అని అందరూ రండి అని పిలిచి ఇవన్నీ ఎందుకమ్మా గోల? నాకు కొన్ని కస్టమ్స్ ఐ డోంట్ లైక్. నాకు అసలు ఇప్పుడు లేటెస్ట్ గా వెస్టర్నైజ్డ్ మిక్స్ చేసి చేసే పండుగలు నాకు ఇష్టం. ఫ్రెండ్షిప్ డేస్ అని, ఇట్లా మదర్స్ డే అని. మదర్స్ డే ఏంటి అంటే ఆ ఒక్కరోజు గుర్తుంచుకుంటావు, మిగతా రోజులు ఏందమ్మా ప్రతి వారికి ఒక రోజా? హస్బెండ్ డే అని నాకు తెలియదు, హస్బెండ్ డేస్ కూడా ఉన్నాయని. 365 కూడా అందరికి ఒక్కొక్క రోజు ఇచ్చేశారు. అంటే ఇంతమంది తలుచుకొని ఇప్పుడు అందుకే మదర్స్ కి ఎన్ని రోజులు, అదే దాని గురించే చెప్తున్నాను. మదర్స్ డే ఏంటి, దాని అర్థం ఏమిటి అసలు? అక్కడ వెస్టర్న్ కల్చర్, ఇక్కడ కాదు. మనకి మాతృదేవో భవ రోజు తలుచుకోవటమే, అదే మాతృదేవో భవ. ఆ తలపు పొద్దున్నే లేచి మాతృదేవో భవ, పితృదేవో భవ అని చెప్పి మిగతా కార్యక్రమాలు చేయాలి. అది అసలైన మదర్స్ డే. సంవత్సరానికి వచ్చింది అది మనకి కాదు, వెస్టర్న్ పీపుల్ కి. వాళ్ళు ఏంటంటే అక్కడ
తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే పిల్లలు దూరంగా ఉంటారమ్మా. వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్స్ వేరు. అందుకే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి వాళ్ళు కలుస్తారు తల్లిదండ్రుల్ని. మదర్స్ డే, ఫాదర్స్ డే అని. వాళ్ళు 14 సంవత్సరాల నుంచే ఉద్యోగాల్లోకి వెళ్ళిపోవాలి. ఇక పోషించరు వాళ్ళు. ఆ రకంగా వాళ్ళేంటంటే ఏదో సంథింగ్ వాళ్ళకి ఒక ఎడబాటు అనేది వస్తుంది పిల్లలకి, తల్లిదండ్రులకి. అలా కలిసినప్పుడు ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని వాళ్ళు వాళ్ళ యొక్క దాంట్లో పెట్టుకున్నారు. అదే పులిని చూసి నక్క వాత పెట్టుకోవటం. అర్థమైందా? మన పండుగల్లో ఉన్నాయా? మనకున్న పండుగలే 365లోనే మనకి రోజుకో పండగ. ఇవాళ ఏం పండగ చెప్పండి? అష్టమి కదా శ్రీకృష్ణుడు పుట్టింది. ఇంకేముంది? అసలు కృష్ణాష్టమి కాదు. అదే అష్టమి ఇవాళ. మంచి రోజు. ఆంజనేయ స్వామిని కొలిస్తే మంచి రోజు. ప్రతిరోజు ఏదో ఒక పండుగ ఉంటుంది. భీష్మ ఏకాదశి అని, నాగపంచమి అని, ఈ పంచమని, ఆ పంచమని 360 రోజులు, 65 రోజులు మనం పూజా మందిరంలోనే కూర్చోవాలి పూజలు చేస్తూ. అవునా? ఇంక దీనికి అదనంగా మళ్ళీ ఇంగ్లీష్ వాడివి కలిస్తే ఇంక మన పనులు ఎప్పుడు చేసుకుంటాం? అవునా? మనం పండగల్ని పెంచుకుంటున్నాం గానీ తగ్గించుకోవట్లేదు. మనకున్నది మన పూర్వీకులు ఇచ్చినవి ఎక్కువ. అందులో గవర్నమెంట్ చాలా తీసేసింది. ముఖ్యమైన 4 పండగలే. మిలిటరీ కటింగ్ చేయటం అన్నమాట. చేసినా గూడా అవి ఎక్కువైనాయి మళ్ళీ. దసరాలని 15 రోజులు తినేస్తోందది. అవునా? దీపావళి 3 రోజులండి. మేము 3 రోజులు చేసుకుంటాం పండగ. అలా చూసుకుంటూ పోతే అయినా కూడా మనకి సగం సగం హాఫ్ ది ఇయర్ మనకి పండగలే ఉన్నాయి. సాటర్‌డే, సండేస్ ఇంక్లూడింగ్. ఓ 4 మంత్స్ దాకా అసలు పని పాటనే లేదు మనకి. అలాంటప్పుడు ప్రొడక్టివిటీ అనేది ఏమొస్తుంది దేశానికి? అందరూ తిని కూర్చుంటే ప్రొడక్టివిటీ ఎలా వస్తుంది? ఎదుగుదల ఎలా అవుతుంది? దేశం ఎలా ఎదుగుతుంది? నువ్వెలా ఎదుగుతావు? పని చేస్తే ఎదుగుతాం. అది. ఎందుకంటే కొన్ని విమర్శలు చేస్తాను. సద్విమర్శలు. నేననేదేంటంటే మన యొక్క సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలు మనకి. కొత్తవెందుకు మనకి? చెప్పండి. అవునా? అంతే కదమ్మా! అది. ఈ మేయాలున్నయ్యే, ఇది త్రిపుర స్వరూపమే. మానము, మేయము కూడా తానే అయి, మాతయ్యై, ఆద్య చైతన్య స్వరూపిణి అయినది కాబట్టి సమస్త సృష్టికి జనని అయినది. అదే విశ్వయోని త్రికోణము. బిందువు మళ్ళీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అదే ఆ విశ్వయోనియే మహా త్రిపుర సుందరి కాబట్టి, అక్కడి నుంచి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలు సృష్టి చేసింది కాబట్టి, ఆమె మాతృమానమేయము. ఆమె శ్రీదేవి, భూదేవి అన్నీ అనుకోండి. కాదా? ఆ పదం ఆవిడికే చెల్లింది. ఇంకెవరికీ చెల్లలేదు. ఆ లక్షణాలతో తల్లి ఉంటుంది కాబట్టి, ఆ తల్లి విశ్వయోని నుంచి అండపిండ బ్రహ్మాండాలు సృష్టిస్తే, మనలాంటి వాళ్ళకి మన తల్లి మనని పిండము నుంచి మనకి జన్మ ఇచ్చింది కాబట్టి, మొదటిగా మనకి గురువు అమ్మ. ఆమె రూపమే ఈమె అని నమస్కారం చేస్తాం. ఆమె గనక పుట్టించకపోతే మనం ఈ శ్రీ విద్య, బ్రహ్మ విద్యలు మనకెక్కడ తెలుస్తాయి? జన్మ కారణానికి తల్లి గదా! అందుకే మాత అన్నారు. ఆమె యొక్క స్వరూపము అని. అంతేగాని నాట్ అదర్ వే అరౌండ్. అర్థమైందా? అర్హత అన్నమాట. అందుకే అమ్మవారి నామాలు అంత తొందరగా ఒప్పవు మనకి పెట్టుకుంటే. వాడు రామ అని పెట్టాడు. "నీ పేరేంటయ్యా?" అంటే రాముడండి. శ్రీరామ్ ఇప్పుడు ఏదన్నా ఒక పేరు చూడండి. కృష్ణ, రామ, కృష్ణ, జనార్దన, జగన్నాథ, ఇట్లా పెట్టుకుంటారు గదా! నిజంగా ఆ కృష్ణుడి యొక్క లక్షణాలు వీడికున్నాయా? అవునా? జైల్లోకి వెళ్లి అందరి పేర్లు అడగండి. సగానికి సగం అందరివి దేవుడి పేర్లే ఉంటాయి. వాళ్ళు చేసే పనులన్నీ జైలుకి సంబంధించినవే. అంతే కదా! హత్యలు, దోపిడీలు, దొంగతనాలు ఇవేగా. మరి వీళ్ళెందుకు ఇలా ఉన్నారు? నప్పిందా? పాపం వాళ్ళెందుకు పెట్టారు తల్లిదండ్రులు? కనీసం వీడు ఆ కృష్ణుడి యొక్క లక్షణాలు లేదా ఆ రాముడి యొక్క లక్షణాలతో వీడు వర్ధిల్లుతాడు. వీడిని పిలిచినప్పుడల్లా పిలిచే వాళ్ళకి పుణ్యం వస్తుంది. అంతే కదా! నామము కొత్త వైబ్రేషన్స్. పాజిటివ్ ఎనర్జీని రామ అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ న్యూమరాలజికల్లీ. రామ్, రామ్ అంటే ఇక్కడున్న రూమ్ అంతా కూడా వైబ్స్‌తో నిండి ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ. అందరికి శక్తి పీఠము అంటారు. అందుకే ఇక్కడ అటువంటి శక్తి పీఠాల్లోకి వెళ్ళినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో ఆకర్షించబడతాం. ఆ శక్తి నీ శరీరంలో ప్రవేశిస్తుంది. అప్పుడు కొద్దిగా నూతన ఉత్సాహం వస్తుంది. మీరు గుడికెళ్తే అంతేగా. మెట్లు దిగి కిందకొస్తుంటే ఎంత అందంగా ఉంటారు.
వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాం? వచ్చేటప్పుడు అమ్మవారి బొట్టు పెట్టుకొని దేవి వస్తుంటే కొబ్బరికాయలు చేతిలో పట్టుకొని అన్ని అమ్మవారికి, అవునా? ఆ కళ, ఆ శక్తి కళ అది. రహస్యాలమ్మా ఇవన్నీ. అవన్నీ గమనిస్తాడు గురువు. మీరు అనుకుంటారు నేనేం అన్నీ తెలుసు నాకు. స్థూలంలో ఉన్నవి తెలుసు, లోపల సూక్ష్మం ఉన్నవి ఒకసారి అలా చూస్తాం అంతే. జస్ట్ ఎందుకంటే మాకు ఎందుకు చూస్తాము అంటే మాకు మాకు ఏంటంటే ఇటువంటివి దీన్ని తెలుసుకొని ఎవరు ఎలా ఉంటారో దాన్ని కరెక్ట్ చేస్తాం. అర్థమైందా? అంతేగాని ఒకరి విషయం ఒకరికి చెప్పటం అట్లా ఉండదు. తెలుసుకొని కరెక్ట్ చేస్తాం. అమ్మ నువ్వు ఇలా చేసుకో, నువ్వు బాగుంటావు, అలా చెప్తాం పరిహారం. అంతేగాని నోటికి వచ్చింది మాట్లాడరు. అంటే అనంతాన్ని కొలిచి తనలో ఇముడ్చుకున్నది ఏమ్మా, అది ఏ రక్తబిందు గతమైన ఈశ్వర ప్రతిబింబాన్ని బంధించటం, అనంతాన్ని పట్టుకోవడం సాధ్యమే. అంటే ఏంటంటే ఇక్కడ అమ్మవారు అనంతాన్ని కొలిచి ఎంతవరకు సృష్టి చేయాలనే కొలత, మెజర్డ్. ఎంత అండపిండ బ్రహ్మాండాలు ఈ అనంత నుంచి తనని తాను నరుక్కోవటం, పేగు సంబంధం అన్నట్టు. అలా ఇది ఆమె అనంతాన్ని ఏం చేసింది ఆ తల్లి? అనంతాన్ని పట్టుకోవడం సాధ్యమే. అనంతానికి ఆమె అనంతము. అనంతాన్ని అనంతం చేసే సాధ్యమవుతుంది. ఎందుకు కాదు? ఆమె కదా. ఆమెకి ఇష్టం లేదనుకోండి, తిరోధానంలో మొత్తం మళ్ళీ అనంతంగా అయిపోతుంది, ఉల్లలిత అయిపోతుంది. ఏమైంది? అనంతాన్ని పట్టుకుంది, అలానే మళ్ళీ అందులో కలిసిపోయింది. అంతేగా? చెప్పండి. మనం కూడా బంధం అని పట్టుకున్నామమ్మా. పిల్లల బంధం అని, భర్త బంధం అని, భార్య బంధం అని, వాడి బంధం, స్నేహ బంధం, ఈ బంధాలు పట్టుకొని ఉన్నాం. ఇది ఇది వదిలేస్తే ఏమైంది? ఇతపూర్వం నువ్వేమిటి? అనంతం. ఇది ఒక భాగము. ఈ భావం పోయింది అంటే నువ్వు అనంతమే. అంతే. బంధం తెగిన తర్వాత ఎవరికి ఎవరు? శ్మశానంలో ఎవరికి ఎవరమ్మా? అనంతము. అది. సో అనంతాన్ని కొలిచే శక్తి ఆ తల్లికే ఉంది. తాను ఎంతవరకు మాత్రమాను మేయంగా బయటికి రావాలో ఆమెకు తెలుసు. అండపిండ బ్రహ్మాండాలుగా. ఆవిడే తన యొక్క స్వస్వరూపంలోకి వెళ్ళిపోతుంది, ఉల్లలితలోకి. అసలు ఆవిడ రూపం అనంతం. అందుకే అనంతుడు అన్నారు. అర్థమైందా? సృష్టి కోసం ఆమె తనని తాను తగ్గించుకుంది, వామనావతారంలో వచ్చిందని. కానీ ఆమె అనంతము. వామనావతారం అంటే 3 అడుగులు ఉంటాడు కదండి, ఇట్లా కాదు. ఆమె అనంతము. ఈ కోసం వచ్చింది, సృష్టి కోసం ఈశ్వర సంకల్పం తీసుకొని వచ్చింది. ఏమ్మా, అదనమాట చెప్తున్నారు ఇక్కడ. మాతృ మానం అంటే ఇవి 3. సో అనంతాన్ని పట్టుకోవడం సాధ్యమే. సో అఖండాన్ని పట్టుకోవడం సాధ్యమే. కానీ అఖండమును పట్టుకోలేదు. బ్రహ్మము మాయ రెండు ఒకటే శ్రీ విద్యయందు. మనం ఖండంగా దేవుణ్ణి పట్టుకోలేము. నువ్వు అఖండం కావాల్సిందే. ఖండభావంలో దేవుణ్ణి ఎలా పట్టుకుంటావు? మాయలో. అదే నీవు నేను అని తొలగించుకుంటాను. ఇప్పుడే చెప్పాను కదా, నాభ్యాలవాల అఖండం అయిపోయావు, చిద్గగనంలో కలిసిపోయావు, నువ్వు అనంతం అయ్యావు. కింద ఉన్నంతప్పుడు శరీరంలో ఉన్నప్పుడు అంతము. నిన్ను కొలవచ్చు, నువ్వు ఇంత అంత అనొచ్చు. నువ్వు అనంతమైన తర్వాత మేమేం చెప్తాం? మహాయోగి. 3వ కను దగ్గర యోగి, అక్కడి నుంచి మళ్ళీ మహాయోగి అయ్యావు. అర్థమైందా? యోగులందరూ 3వ కన్ను వరకు యోగం చేస్తారు. కలిసిపోయావు, అనంతమైపోయావు అమ్మా. సో వాడు మహాయోగి. ఒట్టి యోగి కాదు, మహాయోగి నాయన. ఒట్టి లక్ష్మి కాదయ్యా బాబు, మహాలక్ష్మి ఆవిడ. అట్లా. సో ఈశ్వర సంకల్పము రెండును ఒకటే అన్న విషయం ఈ మాత అన్న దానిలో తెలుసుకోవాలి. అంటే ఏంటంటే మాతృమేనం ఈ 3 ఉన్నాయే, మానమేయము అనే 3 ఉన్నాయి కదా. ఈ సంకల్పము ఈశ్వరుడి నుంచే వస్తుంది. ఆయనయే మళ్ళీ తల్లిగా బయటకు వస్తున్నాడు కార్యంగా. సంకల్పము కార్యము ఈ రెండుకి మాతృమే, ఈ 3 ఆయన నుంచే సృష్టి వస్తున్నప్పుడు మరి అమ్మవారు అనంతం కాకుండా ఏమవుతుంది చెప్పండి?
ఒకటి 0 అయిపోతుందమ్మా, ఏముంది? ఒకటి ఎందుకు కాదు 0? చెరిపేస్తే అయిపోయింది. సృష్టి ఏది? మొత్తం మహాప్రళయంలో అంతా 0 అయిపోయిందిగా. ఏమైంది ఈ సృష్టి అంతా? ఎక్కడ పోయింది? అభావంలోకి వెళ్ళిపోయింది. అవునా? అది ఇది వమనంలో తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. వమనంలో ఏమి ఉండదు, మనం పోయిన తర్వాత తెలుస్తుంది. ఉన్నంత వరకు మాయ. బతుకున్నాగా నాది నాది అంటాం. అది పోయిన తర్వాత ఏమి లేదు. ఈ బొమ్మ లేదు, ఆ జీవుడు లేదు. ఏమా అంత గొప్పగా ఉంటుందమ్మా శ్రీ విద్య. ఎంత గొప్ప వైరాగ్యాన్ని ఇస్తుందో ఎవరికి తెలియదు. ఇవన్నీ యోగులే అనుభూతి చేసుకుంటారు. మాట్లాడతానమ్మా రైట్. అమ్మా అర్థమవుతుందా నాన్న అందరికీ? అంతేగాని మాత అంటే కేవలం తల్లి అని కాదు అనేది మామూలు అర్థం. మాత అంటే అమ్మ అని మామూలు అర్థం, కానీ దాని లోపల ఉన్నది ఇంత ఉందిరా నాయన అని చెప్పడం. సృష్టి ఉంది మాతలో. అందుకే లలితా సహస్రనామం శ్రీమాతతో మొదలైంది. ఇంకా తర్వాత ఏమున్నాయి, మహారాజ్ఞి అయి మళ్ళీ చిత్తగ్నికుండ నుంచి వచ్చింది కాబట్టి. ఎందుకు వచ్చింది? దేవకార్యం చేయటానికి. అవునా? దేవకార్యము అంటే ఏంటి? ఈశ్వరుడు సంకల్పం తీసుకుని వచ్చింది, దేవకార్యాన్ని తీసుకొచ్చింది. ఆవిడ పని దేవకార్యమే, జీవకార్యాలు ఉండవు. జీవాన్ని పుట్టిస్తుంది ఆమె, జీవంగా మనం చూడకూడదు అమ్మవారిని. అందుకే దేవకార్య సముజ్జత. మాయలో దించి అమ్మవారిని నాకు అజ్జయ్యమ్మ ఇజ్జయ్యమ్మ అని అడగటం కాదు. దేవకార్య సముజ్జత. ఉజ్జద్భాను సహస్రాభ. ఆవిడ ఎలా ఉంది? ఉజ్జద్భాను, ఉదయించే సూర్యుడితో 1000 మయూకముల కిరణములతో ఆవిడ భాషిస్తోంది. అలా ఈ సృష్టి చేస్తోందని ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. అలా 4 చేతులతో ఆ తల్లి 4 దిక్కులు దశ దిశ పెట్టి మహాగాయత్రి అక్కడి నుంచి ఆవిడ దిగుతోంది పైనుంచి అని. ఉజ్జద్భాను సహస్రాభ, ఇంకా చతుర్బాహు సమన్విత. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార కుశోజ్వల. అలా ఉంటుంది అమ్మవారిది. రాగము తీసుకొని, రాగస్వరూపముతో, అనురాగముతో, ఈశ్వరుడి మీద అనురాగముతో ఆయన సంకల్పాన్ని పెట్టుకుని ఆ అనురాగంతో సృష్టి చేస్తుంది. ఆ స్వరూపం ఆవిడే. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార కుశోజ్వల. క్రోధము అంటే కోపం అని కాదు, పట్టుదల. చేశాను అంటే నేను చేయగలుస్తాను అనే ధీమా, సమర్థురాలు అని. ఇంత సృష్టి చేయడం సామాన్యమా? మనోరూపేక్షుకోదండ చంపకాసు, అదే ఇతమా పంచతన్మాత్ర సాయకాని. అట్లా మనం ఏంటంటే అమ్మవారిని ఈ రకంగా భావాల్లో పారాయణం చేస్తున్నప్పుడు చేస్తే అమ్మవారు సంతోషిస్తుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అని అలా ఉంటుంది అమ్మవారు. ఆవిడ అలా పైనుంచి బిందువు నుంచి దిక్కుంటూ కిందకు వచ్చింది. 1000 నామాలుగా ఆమె శ్రీచక్ర స్వరూపాన్ని అక్కడ పూర్తి చేసి చూపించింది, నేను ఇది అని. శ్రీచక్రాన్ని బిందువు నుంచి ఇది నాలో మీరందరూ ఉన్నారు, అండపిండ బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి, లలితాంబికాయై నమః అని ఆఖరిగా చెప్తారు. అలా అర్థం చేసుకోవాలమ్మా, అంతేగాని ఊరికి పారాయణం స్పీడ్గా చదివేయటం కాదు. సో మాత అంటే కేవలం తల్లి అనే కాదు అని అర్థం చేసుకోవాలి.